హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ చేయబోతున్నా. చూడండి ఒకసారి. మన స్కిన్ గ్లోగా ఉండాలంటే, మన ఫేస్ గ్లోగా అనిపించాలి, హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటే బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు, ఏమంటారు బత్తాయి జ్యూస్, ఇలాంటి జ్యూసెస్ అప్పుడప్పుడు తాగుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే హెల్త్ మనకి అనుకూలంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తింటూనే ఉండాలి, తాగుతూనే ఉండాలి. ఏవేవో మెడిసిన్స్ వాడే బదులు ఇట్లా న్యాచురల్గా ఇంట్లో జ్యూసెస్ ప్లస్ మంచి మంచి కుకింగ్స్ చేసుకొని తినొచ్చు కదా. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. చెప్పినావు కానీ బాగానే అంటారా. అయితే బీట్రూట్ నీట్గా వాష్ చేసుకొని వాటి చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసేసి మొత్తం మంచిగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నేను ఏ విధంగా చూపిస్తున్నా చూడండి. మంచిగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే జ్యూస్ మంచిగా వెళ్తుంది అనమాట. అట్లయితే నాకైతే ఒక 4-5 బీట్రూట్స్కి ఒక 3 గ్లాసెస్ అయినాయి. మంచిగా పెద్ద పెద్ద గ్లాసెస్ అయినా. ఇంకా ఇక్కడ నేను మెత్తగా పట్టిన తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసిన. మనకు కొంచెం ఫ్లేవర్ తెలియకుండా ఉండాలంటే చేదుగా ఉంటుంది కదా కొంచెం, అందుకనేసి మిల్క్ యాడ్ చేసిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసిన. నెక్స్ట్ సబ్జా గింజలు కూడా నానబెట్టుకొని అందులో యాడ్ చేసుకోవాలి. హెల్త్కి మంచి చల్లదనం ఉంటుంది అన్నమాట. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఒక షేక్ చేస్తున్నాను అనమాట, మొత్తం మిక్స్డ్ అవ్వాలనేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి చూడడానికి నాకు అప్పుడు స్మెల్ ఏదోలా వచ్చింది. కాకపోతే తాగితే పర్వాలేదు, తాగేటట్టుగానే ఉంది. మరీ అంత చెండాలంగా అయితే లేదు. మీరు కూడా ఒకసారి కావాలంటే ట్రై చేయండి. ఇక్కడ ఇది ఎవరన్నా తాగుతారా అని అంటుందన్నమాట, అందుకే నవ్వుతున్నా. ప్లీజ్, కొంచెం వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా అయితే ఉంది. డెకరేషన్ కోసం కొంచెం పుదీనా యాడ్ చేసిన, అదేం తినకుండా పాయి. నేను కావాలంటే ప్రూఫ్స్తో సహా నేను తాగి చూపిస్తున్నా చూడండి. వీడియో కూడా యాడ్ చేసిన, ఇది కూడా చూపించాలనుకోవచ్చు. కాకపోతే నేను తాగుతున్నా అనేసి చూపిస్తున్నా. ప్లేట్లేసే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మంచి ఇది అయితే బెనిఫిట్ అంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.